ओम गंगणपते नमः ऐं सरस्वत्यै नमः दुंदुर्गाय नमः प्रीं प्रीं महाकालिकाय नमः श्रीराम जय राम रामाय नमः श्री कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय श्री कृष्ण परब्रह्मणे नमो नमः प्रीं महाकालिकाय नमः धनदत्तात्रेयाय नमः ओम नमो भगवते मेधा दक्षिणामूर्ते मह्यं मेधां प्रज्ञं प्रयच्छ स्वाहा यां देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः प्रीं महाकालिकाय नमः జగన్మాత్రే నమో నమః మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, వాటి ఫలితాలంతా కూడా పరిష్కారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా మాస ఫలితాలు భాగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు నా చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క శనీశ్వరుడు గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా మార్పు ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా నక్షత్రం మార్పు జరుగుతుంది. ప్రధానంగా రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు ప్రభావం అంతా కూడా జూన్ నెల మాసంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది విశేషంగా. మరియు ఇక్కడ బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా మరియు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. మిథున రాశిలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బుధుడు మరియు సూర్య భగవానుడు బుధుడు కలయికతోటి త్రిగ్రహ కూటమిలో అంతా కూడా బుధాత్మకంలో మార్పు చెందడం వల్ల జూన్ నెల మాసఫలితాల భాగంగా శనీశ్వరుడికి ఫలితాలు మరియు ఈ గ్రహాల యొక్క సంయోగం వల్ల దివ్యమైన యోగాలు, మంచి అదృష్ట యోగాలు సిద్ధించడానికి కానీ, రాజయోగ ప్రాప్తి కానీ, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కానీ, అకాల అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క సకల గ్రహదోష నివారణార్థం ఇదంతా కూడా పాటించవలసిన పరిష్కారం ఏంటి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత లేదు అనేది ప్రభావం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మయోగ కారణం, కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసుకుంటారు. ఎవరు చేసిన కర్మని దాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఆయుకారకుడిగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వబడుతున్నాడు, ప్రధానంగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. విశేషమైన యోగాలంతా కూడా శనీశ్వరుడు అనుకూలత వల్ల కొన్ని రాశుల వాళ్ళకి దివ్యమైన యోగాన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలు, శుక్రుడు బుధుడు కలియక వల్ల దివ్యమైన యోగాలు, శనీశ్వరుడు అంతా కూడా రేవతి నక్షత్రంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి అదృశ్య యోగాలు పట్టబోతుందని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం అంతా కూడా కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా అత్యంత అనుకూలంగా మీకు అంతా జాతక ఇచ్చే ఉండాలి. జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. గోచారిత్య శనీశ్వరుడు యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి మీరంతా కూడా ప్రయత్నించండి. కూడా తైలాభిషేకం చేయడం, ఇళ్లలో దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణ అవుతుంది. పితృదోషము పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పితృ ఆర్జితమైన స్థిరాస్తి లభించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం కానీ, మీరంతా కూడా దేవాలయ ప్రాంతంలో అన్నదానం చేయడం వల్ల కానీ, శునకాలకి ఆహారం పెట్టడం, పక్షులకి ఆహారం పెట్టడం వల్ల కానీ, గోమాత సేవ ఎవరైతే చేసుకుంటారో విశేషమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా శని గ్రహ దోష నివారణార్థం ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రేపు ప్రధానంగా చూసుకుంటే శనివారం శని త్రయోదశి రావడం చాలా విశేషం. ప్రధానంగా రేపు ఉదయం పూట మీరంతా కూడా చూసుకుంటే 10 గంటల నుంచి మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మరియు ప్రదోష కాలంలో కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రేపు ఉదయం అంతా కూడా ఉదయం పూట మీరంతా కూడా శనివారం ఈ యొక్క త్రయోదశి రావడం వల్ల విశేషమైన యోగము, దివ్యమైన యోగం అంతా కూడా గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజు మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల, ప్రధానంగా తిల హోమాన్ని ఆచరించడం వల్ల పురుష సూక్త విధానంగా శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ఏనాటి శని ప్రభావం ఉన్న రాశులు, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న రాశులు, ఈ యొక్క అష్టమ శని దోషం ఉన్న రాశులు, శని గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించడం, శని గ్రహ దేవత ప్రీతికరంగా శని మూల మంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరింప చేయడం, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దుర్మావతి హోమాలు చేయడం కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ, ప్రత్యంగరాదేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా భక్త భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శనీశ్వర గ్రహదోష నివారణ అవుతుంది.
ప్రధానంగా అపముచ్చ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా విశేషమైన హోమాలు ఎవరైతే ఆచరింపజేస్తుంటారో రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగం అంతా కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళకి పట్టబోతున్నాయి. ఆ గ్రహస్థితి అంతా కూడా అనుగ్రహించడానికి మీరంతా కూడా ప్రయత్నించండి. నవగ్రహాలకి అభిషేకం చేయండి. రేపు ఉదయం పూట విశేషంగా అంతా కూడా శనివారం త్రయోదశికి రావడం, ప్రధానంగా శని త్రయోదశి అంతా కూడా విశేషంగా అందరూ కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటారు. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో, నవగ్రహ దేవాలయంలో మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. తైలాభిషేకం చేయండి. తిలలు దానం చేయించండి. తద్వారా మీకు అంతా జన్మజాతకంలో ఉండే శనిగ్రహ దోష నివారణ అవుతుంది. ప్రధానంగా మీరంతా కూడా సాధారణంగా ఈ యొక్క ప్రవచనాలంతా కూడా చేస్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క శనిగ్రహ దోష నివారణార్థం ఈ యొక్క ప్రవచనం లాగా ఉన్న వీడియో అంతా కూడా వింటూ ఉండండి. ప్రధానంగా నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా ప్రవచనం లాగా ఉంటుంది. నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా వీడియోలో అంతా కూడా వింటూ ఉండండి. తద్వారా మీకు అంతా కూడా శనిగ్రహ దోష నివారణ అవుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా ప్రకటించడం. పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా ఈ రకంగా ఉంది. మరియు శనిగ్రహ దోష నివారణార్థం పిప్పలాద ఋషికి శనీశ్వరుడికి ఏమన్నా ఈ యొక్క చరిత్రలో ఏమైనా భాగం ఉందా? ఆ శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఎటువంటి గ్రహచారం అంతా కూడా నివారణ అవుతుంది. ఈ యొక్క గోచావిత్య గ్రహస్థితి ఏ రకంగా మనకు మారబోతుంది అనే విశేషాలంతా కూడా ఈ యొక్క చరిత్రలో ఉంటుంది. విశేషంగా ఈ యొక్క పిప్పలాద ఋషి నామస్మరణ మాత్రం చేతిని సకల పాపాలంతా నివారణ అవుతుంది. మరియు నలదమైనది నలభార వచ్చి యొక్క చరిత్రనంతా కూడా పాఠం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణార్థం ప్రధానంగా సుందరకాండ ప్రయాణం చేయించడం, తద్వారా హనుమతారాధన చేసుకోవడం, ఈ యొక్క హనుమతారాధనలో భాగంగా మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి జూన్ నెల మాసంలో ఈ నెలలో విశేషంగా 18వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖులో అంతా అక్కడ మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనిగ్రహ దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, పరమేశ్వరుడికి అంతా కూడా ఆవు పాలలో కొంచెం ఈ యొక్క నల్ల నువ్వులంతా కూడా వేసి ఆ నల్ల నువ్వులు ఆవు పాలతో చేసిన అభిషేకం అంతా కూడా శనిగ్రహ దోష నివారణ అర్థమవుతుంటుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క జలంలో కానీ ఆవు పాలలో కానీ ప్రధానంగా ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం ఈ యొక్క నల్ల నువ్వులు అన్ని కూడా కలిపి అభిషేకం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అవకాశం ఉన్న దగ్గర ఇక్కడే దేవాలయంలో మీ చేతితో అభిషేకం చేసే అవకాశం ఉన్న దగ్గర మీరంతా కూడా జలంతో నల్ల నువ్వులు కలిపి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శనిగ్రహ దోష నివారణ అవుతుంది. మీకంతా కూడా అపూర్చ దోష నివారణ అవుతుంది. మహామృత్యుంజయ అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా ప్రదోష కాలంలో ఎవరైతే అభిషేకాది కార్యక్రమాలు ఆచరిస్తారో రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. కుంభరాశి జాతకులకి ఏ విన్నాడు ఇష్ట ప్రభావంలో ఉన్నారు? ప్రధానంగా మీకంతా కూడా జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ షష్ఠ స్థానంలో బృహస్పతి, ఉచ్చ స్థానంలో మార్పు అనేది రాజయోగ కారణం. పంచమస్థ శుక్రయోగం అని చెప్తారు. దీనంతా కూడా శుక్రుడు బుధుడు కలిగికంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పు జరగడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధించడం కానీ, మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షలంతా కూడా మీ రాశి మీద పడబోతున్నాయి. ప్రధానంగా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. దివ్యమైన యోగాలంతా కూడా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా ఏనాటి శనిగ్రహంలో శనీశ్వరుడు అనుకూలత మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రేవతి నక్షత్రంలో మార్పు వల్ల అదృష్ట కాలం అంతా కూడా సిద్ధించబోతున్నాయి. బృహస్పతి మార్పు వల్ల మీకంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కానీ ఇక్కడ శుభకర వ్యయం అని చెప్పడానికి ఆస్కారం. వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, మరియు ఇక్కడ మీకంతా కూడా మంచి సంబంధాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి ఈ యొక్క మాసం నుంచి జూన్ నెల మాసంలో 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల కానీ, అక్టోబర్ 30వ తారీఖు తర్వాత అయినా కానీ మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు అంతా కూడా నెరవేరడానికి, ఈ సంవత్సరంలో వివాహాది శుభకార్యాలు మీకు ఖచ్చితంగా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. జన్మజాతకం ప్రకారంగా లగ్నాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి మరియు నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు? ఈ గ్రహాలకంతా కూడా జన్మజాతకాన్ని బట్టి లగ్న చక్ర వశాత్తు మీరంతా కూడా జపము హోమాది కార్యక్రమాన్ని ఆచరించండి. రాజ్యపు ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వరపర్షక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి లభిస్తుంటుంది. మీకంతా కూడా
శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల దివ్యమైన యోగాలంతా కూడా గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరింపచేయండి. రాజ్యపు ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా గంధము పసుపుతోటి అభిషేకం హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజీవ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయ మన నామాన్ని జపాన్ని ఆచరించండి. సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని త్రయోదశి రోజున మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలము దానం చేసుకోవడం వల్ల శని భగవాన్ ప్రీతికరంగా అనుకూలత పెరుగుతుంది. అదృష్టకాలం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుకూలం అంతా కూడా పట్టబోతుంది. దివ్యమైన యోగాలంతా కూడా చూడబోతున్నారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజ్య ప్రాప్తి అంతా కూడా పట్టబోతుంది. మీకంతా కూడా హనుమతే శ్రీరామ దూతాయ నమః. మేషాది ద్వాదశ రాశులకి జూన్ మాస ఫలితాల భాగంగా ప్రధానంగా శనీశ్వరుడి యొక్క ప్రభావము, శుక్రుడు బుధుడు కలీక బుధాత్యోగంలో మిథున రాశిలో సంచారము, ఈ యొక్క బృహస్పతి యొక్క మార్పు వల్ల విశేషమైన యోగాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా మేషరాశి జాతకులు మరియు కుంభరాశి జాతకులు మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మకర రాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజ్యక ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా శని గ్రహ దోష నివారణ పిల్లలు దానం చేసుకోవడం. ఇక్కడ కుంభరాశి జాతకులు మీనరాశి జాతకులంతా కూడా ఏనాటి శని ప్రభావం ఉంది కావున శనివారం శని త్రయోదశి రోజున విశేషంగా మీరంతా కూడా శని భగవాను ప్రీతి కనుక తైలాభిషేకం పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజ్యక ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాల కోసం ప్రయత్నించడం కూడా మీ జన్మ జాతకంలో ఉండే దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించండి. ధర్మాత్మ శని దోష నివారణార్థం మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే ధనసు రాశి జాతకులంతా కూడా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజ్యక ప్రాప్తి అవడానికి బృహస్పతి ప్రీతికరంగా శనిగులు దానం చేసుకోవడం కూడా అదృశ్య యుగం కాలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా అష్టమ శని దోష నివారణకు పిల్లలు దానం చేసుకోవాలి. అదృష్ట కాలం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేయడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృశ్య యోగ పట్టబోతుంది. మీకు అంతా కూడా రాజ్యయుగ ప్రాప్తి అవడానికి ప్రయత్నించడం కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సింధూర అభిషేకాది కార్యక్రమాలు అన్నదానం చేయించడం, యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజ్యయుగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయ మన నామాన్ని జపాన్ని ఆచరించండి. ప్రధానంగా రావి చెట్టుకి వేప చెట్టుకి అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. రావి చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో పూజ ఆచరించడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించింది. మీకంతా కూడా రాజ్యకు ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కాబట్టి జాతకరీత్యా ఉన్న దోషాల కంటే కూడా పరిష్కారం ఆచరించండి. జాతకరీత్యా ఉన్న దోషాల కంటే కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీ జాతకరీత్యా ఉన్న దోషాల కంటే కూడా పరిష్కారం ఆచరిస్తాము. తద్వారా రాజ్యకు ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మా యొక్క కాంటాక్ట్ నెంబర్ మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకుంటే కనుక అదృష్ట యోగం పట్టబోతుంది. కనుక కూడా దివ్యమైన యోగాలంతా కూడా దత్తనాడి ప్రకారంగా మీకు జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం ఆచరిస్తాం. తద్వారా మీరంతా కూడా మా యొక్క వాట్సాప్ నెంబర్ కి మీరంతా కూడా మీ జాతకాన్ని అంతా కూడా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి. అదృష్ట యోగం పట్టబోతుంది. దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామ దూతాయ నమః.